ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం బాధగా ఉంది ఈ రివ్యూ చెప్పడానికి. ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు అందించే, అంటే సమాజంలో ఉండే లోటుపాట్లను సినిమా రూపంలో చూపించే శంకర్ గారి సినిమా గురించి నేను నెగిటివ్ గా చెప్తా ఉన్నందుకు నేను నిజంగానే నేను ఫీల్ అవుతా ఉన్నాను నేను. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యూన్ గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను వచ్చేసి జెన్యూన్ గా చెప్తా ఉన్నాను బ్రో. సో మూవీ ఎలా అంటే నాకైతే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు, మూవీ ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది. ముఖ్యంగా గెటప్స్ బ్రో. అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996 లో వచ్చిండే భారతీయుడు గెటప్ ఎంత బాగుంటుంది, ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో కొన్ని గెటప్స్ కామిక్ గా మనకు ఉంటుంది. ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రావడం కావచ్చు, ఇంట్రడక్షన్ గెటప్, దాని తర్వాత గెటప్ కూడా అంతేమి ఎక్కలేదు. అంటే ఒకటి బ్రో, లైన్ అయితే బాగుంది, డెఫినెట్లీ మంచి కాన్సెప్టే. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కరప్షన్ చేసే వాళ్ళు మన వాళ్ళైనా కూడా పట్టించండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనం తింటే మనకు అరగదు. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు. న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఎంజాయ్ చేస్తాం మనము. ఆ లైన్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగానే చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు బాగానే ఉంటుంది. అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు. సో అది బాగానే ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు కదా, భారతీయుడు 3 కోసమే నేను 2 ఒప్పుకున్నాను అన్నట్లు, అది నిజంగానే 3 బెటర్ గా ఉండబోతోందని నాకు అర్థమైంది. సమ్ 19th centuryలో అంటే ఆ ఫ్రీడమ్ 1806 ఆ టైంలో జరిగేదాన్ని కూడా కొంచెం ఏదో చూపిస్తా అన్నట్లు భారతీయుడు 3లో తెలిపినారనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే రఘుల్ప్రీత్ సింగ్ మూవీలో ఉంది కానీ, బట్ ఆ అమ్మాయి స్కోప్ ఏం పెద్దగా లేదు. అండ్ కాజల్ అగర్వాల్ అంతా సెకండ్ హాఫ్ లో వస్తుంది. సిద్ధార్థ్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, ఒక 2-3 సీన్లు బాగున్నాయి, అంతేగాని రిమైనింగ్ సినిమా నాట్ వర్తి. మ్యూజిక్ బ్రో, మీరు మ్యూజిక్ అడిగినారు కాబట్టి ఒకటి చెప్తాను. నేను అనిరుద్ కి డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనిరుద్ కి. సో అలాంటిది నాకు ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా మిగతా సాంగ్స్ నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట. నాకు తెలిసి అనిరుద్ మూవీస్ లో మ్యూజిక్ బాగాలేంది ఒక 2-3 మూవీస్ ఉంటాయి, దాంట్లో ఇదొకటే డెఫినెట్లీ వస్తుందని నేను చెప్తాను. అది బ్రో, ఓవరాల్ గా కొంచెం డిసప్పాయింట్ అయినాను. బట్ కానీ శంకర్ గారి మూవీ సో థియేటర్ కి వచ్చి చూస్తే, ఎందుకంటే సోషల్ మెసేజ్ ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది కాబట్టి థియేటర్ కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. భారతీయుడు 2 పడం పాత పడం కేవలమైన పడం, బడా పెరియ దొడ్డు పడం ఏమీ ಇಲ್ಲ. ఒరుదడి పాతం పోదు, ఒరుదడి పాతం మాది, నూరుదడి పాతం మాదిరి ಇಲ್ಲ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏఆర్ రెహమాన్ లేకపోవడం. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నట్లయితే 50-50 ఛాన్సెస్, ఐదర్ మూవీ విల్ గోన్ హైయెస్ట్ పీక్ ఆర్ మేబీ నాట్, ఐ కాంట్ టెల్ దట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ మూవీకి సోర్స్ ఏంటంటే తల్లి క్యారెక్టర్ ఉంటుంది. తల్లి క్యారెక్టర్ సరిపోయిన తర్వాత ఒక ఎమోషన్ ఉంటుంది, చూసినావా? సిద్ధార్థ ఆ ఎమోషన్ క్యారీ చేయాల. ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ కోపం వచ్చింది. అమ్మా ఇది కాదు కదా, ఆ మెయిన్ కథని అర్థం తిప్పేది అదే, అది సోర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, భారతీయుడు 2 కాక బ్యాక్ డ్రాప్ ఏంటి అని అంటే, అవినీతి పైన పోరాడాలి అని అన్నప్పుడు మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. జస్ట్ అదేదో రండి ఒక ఫ్లడ్ లాగా కాదు, మెంటల్ గా ప్రిపేర్ చేయకుండా యువత ఏం చేస్తుందంటే, తన ఇంట్లో వాళ్ళని పట్టించి తన ఫ్యామిలీ పర్యవసనాలకు ఏ విధంగా అయితే ఫినాన్షియల్ గా దెబ్బతింటుందో, దాని వల్ల రియలైజ్ అవుతాడు సిద్ధార్థ్. రియలైజ్ అయ్యి ఏ విధంగా అయితే కమ్బ్యాక్ అని అంటాడో అదే విధంగా గో బ్యాక్ అని అంటాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కమ్బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఒక ఎమోషన్, ఒక ఇది ఉండాలి, అది కొరవడింది సినిమా. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే, దీన్ని ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పేసి లాస్ట్ లో Part 3 ట్రైలర్ వదిలారు. అండ్ ఇంకోటి, మేకకి వేరే చేశారు. ఏం వేశారు? సేనాపతి అనే క్యారెక్టర్ వేరేశారు. కానీ Part 2లో సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ అంతంతాగానే ఉంది. Part 3లో అర్థమైందా? ద మెయిన్ థింగ్ Part 3లో అయితే ఉందా అప్పుడు ఉంటుంది సేనాపతి క్యారెక్టర్. అండ్ వరుదడి పాతం పోదు సినిమా. ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఇంకో విషయం, వివేక్ గారు నాకు తెలిసి దట్ ఈస్ నాట్ ఒరిజినల్ వివేక్, హీ ఈస్ నాట్ ఒరిజినల్ వివేక్. I think Shankar used artificial intelligence to get a line for Vivek sir. ఆయనకు ట్రైబ్యూట్ ఏమంటారు అబ్బా, ఏదో అంటారు కదా తెలుగులో మర్చిపోయినా. సో కండోలెన్సెస్ ఆయన ఒక అభిమానం పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ముందుకు లాగారు ఆయన. అసలు లేకపోతే వివేక్ సార్ కామెడీ ఎట్లుంటుంది తెలుసా? విచిత్రంగా ఉంటుంది కామెడీ. జస్ట్ ఒక సీన్ లో ఏమో ఉన్నట్టున్నారు వివేక్, హాస్పిటల్ సీన్, మిగతా అంతా సీజేనే నాకు తెలిసి మాక్సిమం. అండ్ మనకు బొడ్డు పైన యాపిల్ పండు వేసేది మన రాఘవేంద్రరావు 90s లో. ఇప్పుడు మళ్ళీ శంకర్ గారు వేసిరారు, యాపిల్ పండే బాగా కనపడింది. సినిమా మొత్తానికి యాపిల్ పండే హైలైట్ గా కనపడింది. ఏ చిలిపి. సో క్యాలెండర్ సాంగ్ ఉంటుంది భయ, అబాబాబా
మీరు పక్కకు పోండి. చిలకలు రామ చిలకలు అబాబాబాబాబా గుల్షన్ గ్రోవర్ నాకు అనిపించింది ఒక్కసారి చేస్తే చాలా అలాంటి ఆ విధంగా అంతే రియల్ లైఫ్ నాట్ సో ఆ విధంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇంకా కొద్దిగా మార్కెటింగ్ చేసేది ఉండే సినిమా అక్కడక్కడక్కడ వెళ్ళిపోతుంది. సో అది కన్ఫ్యూజన్ తీసుకొని వస్తుంది జనాలకి. అక్కడక్కడక్కడ తీసుకుని పోయినా మళ్ళీ తమిళనాడుకి రిలేటెడ్ అవుతుంది. అలాంటప్పుడు తమిళనాడు నుంచే దాన్ని ఎక్కడ తిప్పింటే బాగుండేది. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత కథని ముందు పెట్టి ఇంటర్వెల్ కంటే ముందు కథని వెనుకలో పెట్టింటే కూడా కథ ఇంకోలాగా ఉండేది అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ప్రోడక్ట్ కొన్నా, కమల్ హాసన్ గారు ప్రోడక్ట్ అమ్మారు. కమల్ హాసన్ యూస్ టు సెల్ భారతీయుడు టు ప్రోడక్ట్, ఐ పర్చేస్ దిస్, దట్స్ వై నేను చెప్తున్నా రాజా. ఓకేనా, సినిమా ఇస్ గుడ్. వరుదడే పాత మాదిరి.